హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రవీస్ కిచెన్. ఈ రోజు మనం రవ్వ కేసరి ప్రసాదాన్ని టెంపుల్ స్టైల్లో చాలా తక్కువ టైంలో ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను, చూసేయండి. ముందుగా ఒక చిటికెడు కుంకుమ పువ్వుని తీసుకొని ఒక స్పూన్ వాటర్లో వేసి ఒక 20 నుంచి 30 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు, కొన్ని కిస్మిస్లని వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి 1 కప్పు సూజీ రవ్వని వేసి మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా కలుపుకుంటూ వేపుకోవాలి. రవ్వ వేగిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, రవ్వ వేగేటప్పుడు మంచి కమ్మటి సువాసన వస్తుందండి. దాన్ని బట్టి రవ్వ వేగిందని అర్థమవుతుంది. రవ్వ మాడకుండా చూసుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. రవ్వ మాడితే ప్రసాదం చేదొచ్చేస్తుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని తీసుకొని బాగా కలుపుకుంటూ రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. దంచి పెట్టుకున్న 4 యాలకుల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పక్కన పెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ని వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వాటర్లో 2 డ్రాప్స్ కేసరి ఎల్లో ఫుడ్ కలర్ ని మిక్స్ చేసి కుక్ అవుతున్న కేసరిలోకి యాడ్ చేసుకోవాలి. కలర్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి, ఇది పూర్తిగా ఆప్షనల్. తర్వాత ఇందులోకి 1 కప్పు సూజీ రవ్వకి 3/4 కప్పు పంచదారని వేసి పంచదారని బాగా కరిగేలాగా కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే గనక పంచదార ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. 1 కప్పు సూజీ రవ్వకి 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోవచ్చు. పంచదార బాగా కరిగిన తర్వాత ఇక్కడ చూపించేదాన్ని పచ్చకర్పూరం అంటారండి. ఇది ప్రసాదం టేస్ట్ రావాలంటే దీన్ని కొంచెం యాడ్ చేస్తారు. మరీ ఎక్కువ యాడ్ చేస్తే గనక చేదొచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టు చాలా చిన్న ముక్కని తీసుకొని 2 వేళ్లతో నలిపితే పౌడర్ లా అవుతుందండి. ఈ పౌడర్ ని కుక్ అవుతున్న కేసరిలోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా రవ్వ కేసరి ప్రసాదం రెడీ. ఈ ప్రసాదానికి ఆథెంటిక్ ఫ్లేవర్ రావాలంటే పచ్చకర్పూరాన్ని యాడ్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. పండగలప్పుడు ప్రసాదాల హడావిడిలో పడి టైం సరిపోకుండా ఉన్నప్పుడు ఇలా 10 నిమిషాల్లో పూర్తయిపోయే రవ్వ కేసరి లాంటి ప్రసాదాన్ని చూస్ చేసుకుంటే గనక క్విక్ గా 10 మినిట్స్ లో అయిపోతుంది. ఈ ప్రసాదానికి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుందండి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత మరీ గట్టిపడకుండా ఉంటుంది.